దీనికొచ్చి హోమియోపతిలో ట్రీట్మెంట్ ఏంటంటే, సో కాన్స్టిట్యూషనల్ వైజ్ మనం ఏ మెడిసిన్ ఇచ్చినా మైండ్ లెవెల్‌లో మనం మెడిసిన్ ఇస్తాం కాబట్టి, సో ఈ మైండ్ లెవెల్‌లో ఒకసారి ఆ పేషెంట్ యొక్క మైండ్ అంటే ఈ యాంగ్జైటీ ఎందుకొచ్చింది? అసలు రావడానికి గల మూల కారణం ఏంటి? అసలు వ్యాధి డెవలప్ అవ్వడానికి మూల కారణం అంటే ఆ మానసిక వ్యాధి డెవలప్ అవ్వడానికి మూల కారణం ఏంటో చూసుకొని, తద్వారా మనకు హోమియోపతిలో ఆర్జెంటమ్ నైట్రికం అని, సల్ఫర్ అని, లైకోపోడియం, బ్రేయోనియం ఇట్లా రకరకాల హోమియోపతిక్ మెడిసిన్స్ ఆ ఏజ్ గ్రూప్ బట్టి వాళ్ళకు ఉండే కంప్లైంట్ యొక్క పొటెన్సీ బట్టి మనం మెడిసిన్ ఇచ్చి ట్రీట్మెంట్ అనేది ఫాలో అప్ చేయడం అనేది జనరల్గా జరుగుతుంటుంది. సో దీంట్లో ఏంటంటే మన హోమియోపతిక్ ట్రీట్మెంట్తో పాటే కాకుండా వాళ్ళకు కొన్ని సెషన్స్లో కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి మెడిటేషను, కొంతమంది ఆల్కహాల్కి అలవాటు అయిపోయి ఉంటారు. అంటే వాళ్ళకు ఉండే ఎన్విరాన్మెంట్, వాళ్ళకి ఏదైనా ఇంట్లో ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ కానీ, లేదంటే ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్ కానీ, లేదంటే వాళ్ళకి ఏదైనా చెప్పుకోలేని బాధ అనేది లోపల ఉన్నప్పుడు కొంతమంది ఆల్కహాలిక్ డిపెండెన్సీ అంటే క్రానిక్ ఆల్కహాలిక్స్ అయిపోతూ ఉంటారు. సో కొంతమంది కొన్ని రకాల మందులకి అంటే కొన్ని రకాల ఎడిక్షన్స్కి అలవాటు అయిపోతూ ఉంటారు. సో ఇట్లాంటి ఎడిక్షన్స్ కానీ, ఇట్లాంటి ఆల్కహాలిక్స్ కానీ వీళ్ళకి కూడా ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైం ఈ ఆల్కహాలిక్ హ్యాబిట్స్ కానీ, ఇట్లాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైం ఇవన్నీ లోపల ఉండే అవయవాల మీద దుష్ఫలితాలు పడుతూ ఉంటాయి. సో కొంతమంది కిడ్నీ ప్రాబ్లమ్స్ అని, కొంతమంది కాలేయ సమస్యలు అంటే లివర్ ప్రాబ్లమ్స్ అని స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో ఇట్లాంటి వాళ్ళకి కూడా మన హోమియోపతిలో ట్రీట్మెంట్ అనేది 100% పక్కాగా ఉందండి. సో స్క్రీన్ మీద ఏవైతే మా నెంబర్స్ ఉన్నాయో మీరు ఒకసారి కాల్ చేసుకుని అపాయింట్మెంట్ తీసుకుని మీరు రాగలిగితే ఇట్లాంటి జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్స్ అంటే జీఏడీకి ప్రాపర్గా హోమియోపతిలో కాన్స్టిట్యూషనల్ వైజ్ ట్రీట్మెంట్ ఉందని ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను.